గణపతిగుం హవామహే కవిం కవీనాముపముష్య జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశ్వన్మోతిభిः శ్రీదసాదరం శ్రీమహాగణాధిపతయే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాన్ అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. ఈ శ్లోకం నుంచి స్వధర్మోపనిషత్ అని వ్యవహరిస్తారు. ఇంకో చోట కూడా స్వధర్మాన్ని గురించి శ్రీకృష్ణుడు చెప్పిన చోట అక్కడ కూడా దాన్ని కూడా స్వధర్మోపనిషత్ అని అంటారు. గీతలో విశిష్టత ఏమంటే స్వధర్మానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. స్వధర్మము అంటే వ్యక్తి తాను ఉన్న పరిస్థితిలో తాను చేయవలసినటువంటి కర్తవ్య కర్మకి స్వధర్మము అని పేరు. ఈ పరిస్థితి ఎలా నిర్ధారితమవుతుంది అంటే అది ఒకప్పుడు పుట్టిన దేశాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఈ హిందూ దేశం భారతదేశంలో పుట్టిన వాడికి స్వధర్మం ఒక రకంగా ఉంటే విదేశాల్లో అమెరికాలోనూ అక్కడ ఉన్నవాడి స్వధర్మం ఇంకో రకంగా ఉంటుంది. ఆ దేశాన్ని బట్టి కూడా స్వధర్మం నిర్ధారితమవుతుంది. ఎప్పుడూ కూడా మీరు గమనించాల్సింది ఏమిటంటే ధర్మము దేశకాలాపేక్షంగా ఉంటుంది, ఆత్మతత్వము దేశకాలములకు అతీతంగా ఉంటుంది, దేశకాలముల చేత ప్రభావితం కాదు. ఇండియాలో ఉన్నవాడు ఆత్మ ఓ రకంగానూ అమెరికాలో ఉన్నవాడు ఆత్మ ఇంకో రకంగానూ ఉండదు. అలా ఉంటుందని కూడా కొంతమంది భ్రమపడతారు. అలా ఉండదు. ఇండియాలో ఉన్నవాడి ధర్మం ఓ రకంగానూ అమెరికాలో ఉన్నవాడి ధర్మం ఇంకో రకంగానూ ఉండవచ్చు. ఉదాహరణకి సౌత్ ఇండియాలో దేవాలయంలోకి వెళ్తే చొక్కాతో రానివ్వరు, ఏదో వాళ్ళకేదో చేదస్తాం, చొక్కా తీసేసి రావాలని ఒక రూలు. నార్త్ ఇండియాలో ఈ చొక్కా మాట దేవుడి వరకు పైన టోపీ కూడా పెట్టుకుని వెళ్తారు. చొక్కా ఏమిటి సూటు బూటుతోటి వెళ్తారు. తర్వాత కోయంబత్తూరు ఆశ్రమంలో లంచ్ హాల్లోకి భోజనం చేసే హాల్లోకి ఎవళ్ళు చెప్పులతోటి ప్రవేశించారు. అందరూ చెప్పులు బయట వదిలిపెట్టేసి లోపలికి వస్తారు. సేలోర్స్బర్గ్ ఆశ్రమంలో మా ఆశ్రమమే అది కూడాను, అక్కడ లంచ్ హాల్లోకి అందరూ చెప్పులతోటి వస్తారు. బూట్లతో వస్తారు, చెప్పులు కూడా కాదు. సాక్స్ బూట్స్ లేకుండా అసలు బయటికి వెళ్ళి పనే ఉండదు. కోల్డ్ ప్రదేశం. మీరు బూట్లు విప్పేసి హాల్లోకి వెళ్ళినట్లయితే కాళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎవళ్ళు నడవరు అలాగా, మీరు ఒక్కళ్ళే నడిచినట్టు ఉంటుంది, కొంత ఇబ్బంది తక్కువైనా కూడా. కాబట్టి అక్కడ అది ధర్మం, ఇక్కడ ఇది ధర్మం. వాళ్ళు ఎప్పుడైనా కోయంబత్తూరు వచ్చారనుకోండి, గమ్ముని మర్చిపోయి లోపలికి చెప్పులతో వచ్చేసి ఆ తర్వాత ఎవరో పాయింట్అవుట్ చేస్తే బయటకు వచ్చి వదిలేసి వస్తారు. మనం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళామనుకోండి, నేను 1-2 సార్లు ఇలా ట్రబుల్ పడ్డా. బయట చెప్పులు వదిలేసి లోపలికి వెళ్తే ఏమిటో కాళ్ళంతా జువ్వుమని లాగేస్తూ ఉంటే చాలా చలిగా ఉంటుంది. నేను ఒక్కడనే చెప్పులు లేకుండా ఉన్నవాడిని. అందరూ పాయింట్అవుట్ చేస్తారు, స్వామీజీ మీరు చెప్పులు బయట వదలక్కర్లేదు, దయచేసి వెళ్ళి తొడుక్కుని రండి. సో ధర్మం అనేది, నేను ఊరికే ఏదో లోక దృష్టాంతం చెప్పాను, ధర్మం సందర్భాన్ని బట్టి మారుతుంది, పుట్టిన దేశాన్ని బట్టి మారుతుంది, పుట్టిన వంశాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఒకప్పుడు పుట్టుక మనిషి యొక్క స్వరూప స్వభావాలను నిర్ధారించదు, కానీ ఒకప్పుడు కొంతవరకు నిర్ధారిస్తుంది కూడా. కనుక స్వధర్మము అనేది ఎప్పుడైతే మనకి తెలుస్తూ ఉంటుంది, ఆ స్వధర్మాన్ని తప్పనిసరిగా పాటించవలెను. ఇది శ్రీకృష్ణుని యొక్క బోధ, ఇది ప్రధానమైనటువంటి బోధ. సో ఇది ఒకప్పుడు ఏమనిపిస్తుందంటే కొంత సెంటిమెంటల్గా మాట్లాడినప్పుడు ధర్మాన్ని కొంత డెనిగ్రేట్ చేసే యాటిట్యూడ్ ఉంటుంది. ప్రేమ ముఖ్యం అండి, ధర్మం కాదు ముఖ్యం అని ఎవరైనా అంటుంటే మీరు వినుంటారు. అలాగా దానికి ఒక సెంటిమెంట్ని పెట్టి ధర్మాన్ని కొంత డౌన్ గ్రేడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అది సరికాదు. ప్రేమ ముఖ్యం, ధర్మం కూడా ముఖ్యం, రెండింటికి క్లాష్ ఉండదు. తర్వాత ఎక్కడైనా మీకు క్లాష్ వచ్చిందంటే, ఇప్పుడు అర్జునుడికి అటువంటి క్లాషే వచ్చింది, అది ప్రేమ కాదు, అది పొరపాటు, అది ఇట్స్ ఎ సెంటిమెంట్.
లవ్ ఈజ్ డిఫరెంట్ అండ్ సెంటిమెంట్ ఈజ్ డిఫరెంట్. లవ్ డజంట్ బైండ్, సెంటిమెంట్ బైండ్ చేస్తుంది. లవ్ మీ ధర్మానుష్ఠానానికి అడ్డు రాదు, సెంటిమెంట్ అడ్డు వస్తుంది. కాబట్టి లవ్కి సెంటిమెంట్కి మధ్యలో డిఫరెన్స్ చాలా సూక్ష్మంగా ఉంటుంది. కనుక లవ్ని ధర్మాన్ని వాటికి రెండింటికి మధ్యన ఘర్షణ లేకపోతే టక్కర్ వేసి ఒకదానికంటే ఇంకొకటి గొప్పది అని చెప్పే ప్రయత్నం చేయకూడదు. లవ్ ఈజ్ గ్రేట్, ప్రేమ అన్నది చాలా గొప్పది, కానీ ధర్మము చాలా ముఖ్యం. స్వధర్మానుష్ఠానాన్ని ఎన్నడూ విడనాడకూడదు. మనిషి స్వధర్మం నుంచి పక్కకి జరిగే ప్రయత్నం ఎందుకు చేస్తాడంటే ప్రేమ కారణంగా కాదు, రాగద్వేషాల కారణంగా స్వధర్మానికి పక్కకి పోయే ప్రయత్నం చేస్తాడు. ఆ విషయాన్ని గీతలో బాగా నిరూపిస్తారు. రాగద్వేషములు ఉంటాయి, ఏవో కొన్నింటి యందు తీవ్రమైన రాగము మరికొన్నిటిపై ద్వేషము ఉండబట్టి ఆ రాగద్వేషములచే ప్రభావితుడై తనంత తానుగా సంప్రాప్తమైనటువంటి కర్తవ్య కర్మను అనగా స్వధర్మాన్ని విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు మనిషి. ఆ ప్రయత్నం చేయవద్దు, నీ ధర్మాన్ని నీవు ఖచ్చితంగా అనుష్ఠించు అని శ్రీకృష్ణుడు చెప్తాడు. మీకు అప్పుడప్పుడు కొంతమంది ఏమని చెప్తారంటే క్రైస్ట్ ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమన్నాడు, కానీ శ్రీకృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పాడు అని ఈ విధంగా క్రిటిసైజ్ చేసే ప్రయత్నం చేస్తారు. చాలా తప్పు ఆ క్రిటిసిజం. ఎందుకంటే క్రైస్ట్ ఒక చెంప మీద కొడితే రెండో చెంపను చూపించమని ఎవరికి చెప్తాడు? ఎపోస్టిల్స్ అని ఉంటారు, 12 మంది విద్యార్థులు శిష్యులు ఉంటారు. వాళ్ళు సర్వసంగ పరిత్యాగులుగా క్రీస్తు యొక్క శిష్యులుగా చేస్తారు. క్రీస్తు సర్వసంగ పరిత్యాగి, అది గమనించదగ్గ విషయం. క్రీస్తు బోధలు అవి చేస్తున్న సందర్భంలో ఆయన కుటుంబ సభ్యులు, ఆయన తల్లి, బ్రదర్స్, ఎవరో 2 బ్రదర్స్ ఉంటారు, జోసెఫ్ ఇలాగ ఎవరో బ్రదర్స్ ఉంటారు, వాళ్ళిద్దరూ వస్తారు. వచ్చి ఎవరో చెప్తారు, ఏ క్రైస్ట్, ఏ జీసస్, యువర్ మదర్ హ్యాస్ కమ్ అండ్ యువర్ 2 బ్రదర్స్ హ్యావ్ కమ్. అంటే ఆయన అంటాడు, ఆర్ ఆల్ ఆఫ్ యూ నాట్ బ్రదర్స్? మీరందరూ నాకు బ్రదర్స్ కాదా ఏమి అని స్త్రీల వైపు చూపించి, మీరందరూ నాకు మదర్స్ కాదా ఏమి అని అంటాడు. అని వాళ్ళని లోపలికి తీసుకురండను, తను వెళ్ళి వాళ్ళని కలవడము ఇవేమీ చేయడు. He doesn't do any of those things. He declares that all of you are my brothers and moves on. సో ఆ విధంగా సర్వసంగ పరిత్యాగి. వీళ్ళను కూడా మీరు కూడా ఆ విధమైనటువంటి విధంగానే ఉండండి అని బోధిస్తాడు ఈ 12 మందికి. ఈయన్ని ఎప్పుడైతే ఈ కింగ్ యొక్క పరిచారకులు వాళ్ళు ఈయన్ని హింస పెట్టే ప్రయత్నం చేస్తారో ఆ సందర్భంలో ఈ ఎపోస్టిల్స్లో ఒకడు మనం తిరగబడదామనో ఏదో అంటే దానికి చెప్తాడు. అంతేగా, కాబట్టి తన దగ్గర సర్వసంగ పరిత్యాగంగా ఉన్న శిష్యునికి బోధించిన ఉపదేశం కానది ఊళ్ళో వాళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పిన మాట కాదు. ఊళ్ళో వాళ్ళందరినీ కూర్చోబెట్టిన చెప్పిన సందర్భం ఇంకొకటి. అసలు ఈ బైబిల్ని మాకు తెలుసు అన్నవాళ్ళు మన దగ్గరికి వచ్చి కొంత నేర్చుకుంటే కూడా మంచిది. ఊళ్ళో వాళ్ళందరినీ కూర్చోబెట్టిన సందర్భం ఏమిటంటే, ఈయన జూయిష్ టెంపుల్కి వెళ్తాడు. జూయిష్ టెంపుల్కి వెళ్ళినప్పుడు చిత్రం నాకు చదివితే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ టెంపుల్ చుట్టూ షాపులు ఉంటాయి, టెంపుల్ ప్రాకారం లోపల బయట షాప్స్ ఉంటాయి. ఈయన ఏమంటాడంటే, ఇది టెంపులా అంగడియా అని అడుగుతాడు. అడిగి అయితే వాళ్ళందరూ అడుగుతారు, అయితే ఇప్పుడు ఏం చేయాలంటారు? టెంపుల్లో షాప్స్ ఉండకూడదు, వీటన్నింటినీ తీసేయమంటాడు. తీసేస్తే వీళ్ళందరూ ఈ షాప్ ఓనర్స్ అందరూ వెళ్ళి కింగ్ తోటి కంప్లైంట్ చేస్తారు. నేను ఒక ఆర్కియాలజీ ప్రొఫెసర్ తోటి ఆ జూయిష్ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రొఫెసర్ చెప్పాడు, స్వామీజీ క్రైస్ట్ని క్రూసిఫై చేసిన కింగ్ పైలట్ అని, అతనికి అసలు క్లాష్ ఎక్కడ ఆరంభమైందో చెప్పండి అంటాడు. తెలుసా మీకు అని అడుగుతాడు. అంటే నాకు తెలియదు చెప్పమన్నా. అంటే అంటాడు, పైలట్ ఈజ్ నాట్ ఏ రిలీజియస్ గాయ్, పైలట్ రోమన్ రిప్రజెంటేటివ్. ఈ జూయిష్ రిలీజియస్ పీపుల్ ఉంటారు, వాళ్ళతో ఆయన కుమ్మక్కయింది ఏం లేదు. హీ డజంట్ కేర్ ఫర్ వన్ రిలీజియన్ ఆర్ ది అదర్. సో క్రైస్ట్ లోకల్గా ఉండే జూయిష్ ప్రీస్ట్స్ చెప్పేదానికి విరుద్ధంగా క్రైస్ట్ చెప్తే అతనికేం అభ్యంతరం లేదు. ఈ వాషెస్ ఆఫ్ హిస్ హ్యాండ్స్ ఆల్సో సందర్భంలో. సో అతను అడుగుతాడు ఈ జూయిష్ ప్రీస్ట్ని, ఫైనల్గా ఏం చేద్దామో చెప్పండి, ఈ మనిషిని ఏం చేద్దాం? ఇప్పుడు ఇద్దరు క్రిమినల్స్ ఉన్నారు, ఒకడు క్రైస్తు, ఇంకొకడు ఏదో బార్బడిస్తున్నాడు ఇంకో క్రిమినల్. ఎవరో ఒకళ్ళకి క్షమాభిక్ష పెట్టే సంప్రదాయం ఉంటుంది. ఆయన ఏమనుకుంటాడంటే క్రైస్తుకి క్షమాభిక్ష పెడదామని అనుకుంటాడు. పైగా అంటాడు, ఈయనలో తప్పే నాకు కనపట్టం లేదని కూడా అంటాడు ఈ పైలట్.
అంటే వీళ్ళు అంటారు నోనో క్రైస్తుకి క్షమాభిక్ష మేము ఒప్పుకోము, ఈ రెండో వాడికే క్షమాభిక్ష పెట్టమని అడుగుతారు. అంటే అతను అంటాడు మీ అభిప్రాయం ఏమిటి, నాకు ఏ దోషమో కనపడలేదు అతనిలో, అతనికి వదిలిపెట్టద్దు, వీడేమో మర్డర్ చేసిన వాడిని వీడిని వదిలిపెట్టమని మీరు అడుగుతున్నారా అని అడుగుతాడు. అంటే అవునంటారు వీళ్ళు. అంటే అప్పుడు ఇతను వదిలిపెట్టేసి అతను ఇప్పుడైతే ఇతన్ని ఏం చేయమంటారు అని అడుగుతాడు. అంటే క్రూసిఫై హిమ్ అంటే అతను ఏమంటాడంటే ఆ పక్కనే బౌల్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్లో చేతులు కడుక్కుని ఐఎమ్ వాషింగ్ ఆఫ్ మై హ్యాండ్స్, యూ క్రూసిఫై హిమ్ ఇఫ్ యూ వాంట్ టు క్రూసిఫై హిమ్, యూ లీవ్ హిమ్ ఇఫ్ యూ వాంట్ టు లీవ్ హిమ్ అని అతను వాళ్ళ మీద వదిలేస్తాడు ఆ బాధ్యతని. అతను ఆ రిలీజియస్ అఫైర్స్లో కలగజేసుకోడు. ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్పానంటే ఆర్కియాలజీ ప్రొఫెసర్ అడిగాడు క్రైస్ట్కి లోకల్ ప్రీస్ట్స్కి దెబ్బలాట అసలు ఎక్కడొచ్చిందో మీకు తెలుసునా అంటే రిలీజియస్ ఇష్యూనా అంటే కాదంటాడు. ఈ కాన్ఫ్లిక్ట్ ఈజ్ నాట్ రిలీజియస్ ఇన్ నేచర్, ఇట్ ఈస్ ఎ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్. ఈ షాపులన్నీ ఈ టెంపుల్ కాంప్లెక్స్ అంతా వాళ్ళు కమర్షియలైజ్ చేసి కూర్చోబెడతారు. ఆ షాపులు అక్కడ ఉండకూడదు, టెంపుల్లో ఈ అంగడి వ్యవహారం నడిపించకూడదు అని చెప్పేసి అతను ఒక రెవల్యూషన్ లాగా తీసుకొస్తాడు. ఆ షాప్స్ అన్నీ అక్కడి నుంచి తీయించేస్తాడు. అక్కడి నుంచి వీళ్ళకి కాన్ఫ్లిక్ట్ ఆరంభం అవుతుంది. అక్కడ కింగ్కి ఈ ప్రీస్ట్లు ఏమనుకుంటారంటే కింగ్ తోటి కనుక క్రైస్ట్కి కాన్ఫ్లిక్ట్ మనం క్రియేట్ చేసినట్లయితే కింగ్ పనిష్ చేస్తాడు. కింగ్ అంటే రోమన్ రిప్రజెంటేటివ్, రోమన్ సామ్రాజ్యం. మతపరమైన కాన్ఫ్లిక్ట్ని కనుక కింగ్ దగ్గర పెడితే కింగ్ పెద్ద ఇంప్రెస్ అవ్వడు, పట్టించుకోడు, ఏదో మీ మతం ఏదో ఒకటి కావండి అంటాడు. కానీ ఎకనామిక్ రోమన్ సిస్టమ్ ఏమిటంటే నాకు ఆ ప్రొఫెసర్ చెప్పాడు, రోమన్స్ ఆర్ నోన్ ఫర్ దేర్ లా. ఫర్ రోమన్స్ లా ఈజ్ ఆల్ ఇంపార్టెంట్. లాని వైలేట్ చేయడానికి వీర్లేదు. అలా ఉండేది రోమన్ సామ్రాజ్యం. వాళ్ళ లాని కనుక మీరు క్రైస్ట్ కనుక లాని వైలేట్ చేసాడంటే కింగ్ విల్ ఆస్క్ హిమ్ టు బి అరెస్టెడ్ ఇమీడియట్లీ. కాబట్టి లాకి సంబంధించి మనం క్రైస్ట్ని ట్రాప్ చేసినట్లయితే అప్పుడు కింగ్కి మనం వెళ్ళి పైలట్ కింగ్ పేరు, అతనికి కనుక కింగ్స్ రిప్రజెంటేటివ్ అనుకోండి, అతనికి కనుక మనం కంప్లైంట్ చేయగలిగినట్లయితే హీ విల్ బి అరెస్టెడ్. అప్పుడు మన కోరిక తీరుతుంది అని ప్రీస్టులు అందరూ ప్లాన్ చేస్తారు. ప్లాన్ చేసి క్రైస్ట్ దగ్గరికి వెళ్ళి దండం పెడతారు. దండం పెట్టి ఏమయ్యా సీజర్ ఇస్ ది కింగ్, సీజర్ రోమన్ కింగ్ సీజర్, అందరూ సీజర్సే, వాళ్ళందరూ సీజర్సే, సీజర్కి ట్యాక్స్ కట్టాలా అక్కర్లేదా అని అడుగుతారు. అడిగితే ట్యాక్స్ కట్టక్కర్లేదు అని కనుక చెప్తే కింగ్ దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్తే హీ విల్ బి అరెస్టెడ్. హీఈస్ ప్రీచింగ్ ఏ రూల్. చూడండి, నేనేమో భగవద్గీత చెప్తానని బైబిల్ చెప్తున్నాను, జస్ట్ బేర్ విత్ మీ ఫర్ 2 minutes. సో హీఈస్ ప్రీచింగ్ వైలేషన్ ఆఫ్ ది లా అని కనుక వీళ్ళు సాక్షికంగా కనుక కింగ్ ముందు పెట్టగలిగితే హీ విల్ బి ఇమీడియట్లీ అరెస్టెడ్. వేసి వేషాలకి అడ్డు తొలగిపోతుంది. అందుకోసం ఇతన్ని ట్రాప్ చేయడం కోసం అడుగుతారు వీళ్ళు, కింగ్కి ట్యాక్స్ కట్టాలా అక్కర్లేదా అని అడుగుతారు. అడిగితే అప్పుడు క్రైస్ట్ ఏం చేస్తాడంటే మీరు ట్యాక్స్ కట్టే సందర్భాల్లో ఏ రూపంగా ట్యాక్స్ కడతారు అని అడుగుతారు. అడిగితే బంగారు నాణ్యంలో ట్యాక్స్ కడతాము, బంగారు నాణ్యాలు లెక్క పెట్టి ట్యాక్స్ కడతాము. ఓకే, రోమన్ కాయిన్స్. ఓకే, షో మీ ఏ కాయిన్ అని అంటే వాళ్ళు దే షో ఏ కాయిన్. ఆ కాయిన్ మీద బొమ్మ ఉంటుంది, హూస్ ఫిగర్ ఇట్ ఈస్ అని అడుగుతారు. హూస్ ఫిగర్ ఇట్ ఈస్ అంటే ఇట్ ఈస్ సీజర్స్ అని చెప్తారు వీళ్ళు. అంటే అప్పుడు ఆయన అంటాడు గివ్ సీజర్స్ టు సీజర్ అండ్ గాడ్స్ టు గాడ్ అని చెప్తారు. అని చెప్తే వీళ్ళు వేలమొహం వేసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వెళ్ళిపోయేప్పుడు అనుకుంటారు మనం ట్రాప్ వేసాం కానీ వీడు పాడలేదురా, ఎందుకంటే గివ్ సీజర్స్ టు సీజర్ అండ్ గాడ్స్ టు గాడ్ అన్నాడు. హీ డిడ్ నాట్ వైలేట్ ది లా. తర్వాత క్రైస్ట్ అపోస్టిల్స్ తోటి అంటాడు వీళ్ళు నన్ను ట్రాప్ చేద్దామని చూశారు, నేను ట్రాప్లో పడలేదు గమనించారా అని అంటాడు. సో వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు సే, అక్కడ కూడా అతను లాని వైలేట్ చేయమని చెప్పలేదు. యు పే యువర్ ట్యాక్సెస్ అని చెప్తాడు. దేర్ ఇష్యూ ఈజ్ నాట్ ఎ ఫైట్, దేర్ ఇష్యూ వాజ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్. దెన్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ మీ స్వధర్మం అయితే యూ డూ దాట్ అని చెప్తాడు. అంతేకాని రోమన్ సామ్రాజ్యం మీద మనకి శత్రుత్వం ఉంది కాబట్టి మీరు ట్యాక్సులు కట్టద్దని చెప్పడం, హీ డజంట్ సే దాట్. దేర్ ఫోర్ అక్కడ దేర్ వాజ్ నో ఇష్యూ ఆఫ్ వార్ ఆర్ ఎనీ సచ్ థింగ్. అందుకోసం ట్యాక్స్ వాజ్ ది ఇష్యూ అండ్ దేర్ ఫోర్ హీ డిడ్ నాట్ వైలేట్ ది లా. అండ్ వెన్ ఇట్ కేమ్ టు ది అపోస్టిల్స్ హీ సేస్ షో ది అదర్ చీక్. వెరాజ్ శ్రీకృష్ణుని సందర్భంలో మీరు దయని చూపించండి అని చెప్పి సందర్భంలో చాలా బాగా చెప్తాడు. కానీ ఇక్కడ కాంటెక్స్ట్లో
స్వధర్మము యుద్ధం అయింది. స్వధర్మం ట్యాక్స్ కట్టడం కాలేదు. స్వధర్మం ట్యాక్స్ కట్టడం అయితే ట్యాక్స్ కట్టమనే చెప్పుండేవాడు. స్వధర్మం యుద్ధం అయింది కనుక యుద్ధం చేయమని చెప్తున్నాడు. కాబట్టి యుద్ధం చేయమని చెప్తున్నాడు కాబట్టి కృష్ణుడు తక్కువని, ఒక చీక్ కాకుండా ఇంకో చీక్ చూపించమన్నాడు కాబట్టి క్రీస్తు గొప్ప అని, ఈ మిషనరీస్ చేసేటువంటి ప్రచారం ఏదైతే కలదో ఇది చాలా దుర్బుద్ధితో కూడినది. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాలలో అజ్ఞానంతో కూడినటువంటి ప్రచారం. కాబట్టి క్రైస్తు యుద్ధం చేయొద్దని, మీ రైట్స్ని మీరు పరిరక్షించుకోవద్దని, దద్దమ్మల్లా ఉండమని ఎక్కడా చెప్పలేదని. సర్వసంగ పరిత్యాగులను ఉద్దేశించి మీరు యూ బేర్ విత్ ఇన్సల్ట్స్ అండ్ అదర్ థింగ్స్ అని తన యొక్క శిష్యులకి వాళ్ళ పరిస్థితి అది కనుక అలా బోధించాడు. తను ఆ నియమాన్ని పాటించాడు. సో శ్రీకృష్ణుడిని అది దుర్యోధనుడు అవమానం చేస్తాడు. అవమానం చేస్తే శ్రీకృష్ణుడు యుద్ధం ప్రకటించాడా? ప్రకటించలేదు. నీ అవమానం నాకెంత లేని లేచక్క వచ్చాడు. కట్లు కట్టేస్తే ఉప్పేసు దక్క వచ్చాడు. అంతేగాని అదిగో నేను వెళ్తే అవమానం చేశాడు వీడు అని వెంటనే బలరాముడికి ఒక కబురు పెట్టి నన్ను అవమానం చేశాడు కాబట్టి వీళ్ళ మీద యుద్ధానికి రా అని చెప్పేసి చెప్పలేదు. when it came to himself he was willing to receive any insult also, but when it came to Arjuna he advises him do your duty అంతే. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు బోధిస్తున్నది స్వధర్మం చేయమనే కానీ యుద్ధం చేయమని కాదు. ఇట్ ఈజ్ ఇన్సిడెంటల్ దట్ స్వధర్మ హ్యాపెన్స్ టు బి ఫైటింగ్. అది సంగతి. ఇప్పుడు పోలీసులకు తుపాకులు ఇస్తారు. ఎందుకు ఇస్తారంటారు? అవసరమైతే పేల్చడం కోసమే ఇస్తారు కదా. మరి పోలీసు తుపాకీ కాల్చాడు అనుకోండి, అదిగో పోలీసు తుపాకీ కాల్చాడు, హింస చేసేస్తున్నాడు, రక్తం అయిపోతుంది అని చెప్పేసి గోల పెట్టేస్తే ఎలాగా? వాడు కాల్చాల్సిన సందర్భంలో కాల్చడం కోసమే వాడు తుపాకీ కాల్చక పోలీసులు తుపాకులు కాల్చరాదు, దండములతో కొట్టరాదు అని రూల్ పెట్టేసేయండి. పెట్టేస్తే ఇంకా అప్పుడు లా ప్రకారం వాడు కర్రతో కొట్టకూడదు, తుపాకులు కాల్చకూడదు. అప్పుడు ఇంకా పోలీసు ఏమిటండి? కాబట్టి స్వధర్మ పోలీసు వచ్చినప్పుడు లాఠీ ఛార్జ్ అని చెప్తాడు. ఎవడు ఆ మేజిస్ట్రేట్ లాఠీ ఛార్జ్ చేయమని ఆర్డర్ వేస్తాడు. అప్పుడు ఎప్పుడైనా మీరు లాఠీ ఛార్జ్ చూసారా? నేను చూశాను లాఠీ ఛార్జ్. టీవీలోనైనా చూస్తుంటారు కదా. లాఠీలు ఎలా ఉంటాయి? బోలు కర్రలు ఉండవు, ఫుల్ సాలిడ్ లాఠీలు ఉంటాయి. బోలుగా ఉంటాయి, ఏదో బోలుగా టంగు మన చప్పుడవుతుంది తప్పిస్తే దెబ్బ తగలుతారని మీరు అనుకోద్దు. సాలిడ్గా ఉంటాయి. లాఠీతోటి కొడితే ఉత్తరప్రదేశ్లోనూ అక్కడ లాఠీ ఛార్జ్ చేస్తారు గుర్రాల మీద వచ్చి. ఆ లాఠీ దెబ్బ ఎక్కడ తగిలితే అక్కడ ఎముక విరిగిపోతుంది. అండ్ ఆ ఫస్ట్ లైన్ ఆఫ్ లాఠీ దెబ్బలు తగిలిన వాళ్ళందరూ హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళి కట్లు కట్టించుకుని ఎముకల వైద్యుడి చేత వైద్యం చేయించుకుంటారు. లాఠీ చార్జ్ అంటే అలా ఉంటుంది. సపోజ్ ఛార్జ్ అని లాఠీ చార్జ్ అని అంటే అప్పుడు పోలీసు అబ్బాయి ఈ కర్ర గట్టిగా ఉందండో, ఇది కనుక తగిలితే దెబ్బలు తగులుతాయి వాళ్ళకని అన్నాడు అనుకోండి, అది పద్ధతి అండి అది. సో పోలీస్ ఈజ్ నాట్ సపోజ్ టు ఆర్గ్యూ. ఏ సోల్జర్ ఈజ్ నాట్ సపోజ్ టు ఆర్గ్యూ. దే వోంట్ ఆర్గ్యూ. అమెరికాలో వచ్చింది మాట ఒకసారి, ఈ ఇరాక్ వార్ సందర్భంగా సోల్జర్స్ షుడ్ రిఫ్యూజ్ ఆర్డర్స్ అని అలాగంటే ఏదో మొదలు పెడితే ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు చెప్పారు వీ హ్యావ్ నథింగ్ టు డూ విత్ పాలిటిక్స్ అని చెప్పారు. జాన్ కెర్రీ, జార్జ్ బుష్ వాళ్ళ ఇద్దరి మధ్యన ఆ ఎలక్షన్ గోల చాలా అధికంగా ఉన్నప్పుడు ఈ పాయింట్ వస్తే ఆర్మ్డ్ ఫోర్సెస్ రిఫ్యూజ్ టు ఇన్వాల్వ్ ఇన్ ఇట్. వీఆర్ నాట్ కన్సర్న్ విత్ ఇట్. మాకు ఆర్డర్ వస్తుంది, వీ ఇంప్లిమెంట్ దట్ ఆర్డర్ అంతే. హిట్లర్ ఆర్మీస్ని స్టాలిన్ గ్రాడ్ మీదకి పంపించినప్పుడు కొంతమంది మనం స్టాలిన్ గ్రాడ్ వైపు మూవ్ వెళ్తున్నాము, వింటర్ వచ్చేసింది, మనం నెగ్గలేము, ఇది మరణించడం ఖాయం, సో ఇట్ ఈస్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సేఫ్టీ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ వీ షుడ్ గో బ్యాక్ అనే ప్రపోజల్ వస్తే ది ఆర్డర్ హ్యాస్ కమ్, మూవ్ ఫార్వర్డ్ అని దే ఎంటర్ ఇన్ టు ది డెత్ వెళ్ళిపోతారు అంతే. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫర్ దెమ్ టు థింక్, ఇట్ ఈస్ ఫర్ దెమ్ టు యాక్ట్. క్షత్రియుని యొక్క స్వధర్మం అలా ఉంటుంది. సన్యాసుల యొక్క ధర్మం వేరే ఉంటుంది. ధర్మం మనిషి నుంచి సందర్భాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి. ఆత్మ ఒక్కటే, క్షత్రియుడు ఆత్మ, సన్యాసి ఆత్మ రెండు కూడా అకర్త భోక్త, అక్కడ మార్పే ఉండదు. ధర్మం దగ్గర మాత్రం మార్పు. కాబట్టి ఈ కాంటెక్స్ట్ని కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శ్లోకం దానికి అవతారికి చూద్దాము. ఇహ పరమార్థతత్వాపేక్షాయాం శోకో మోహో వా అసంభవతి.
ఇత్యుక్తం. చూడండి, పరమార్థతత్వము, పరమార్థతత్వము అంటే ఆత్మ యొక్క యథార్థ స్వరూపమేమి అని మీరు పరిగణనలోకి తీసుకున్నప్పుడు, పరమార్థతత్వ అపేక్షాయ పరిగణనలోకి తీసుకున్నప్పుడు మనం చూసాము ఏమని, శోకానికి కానీ మోహానికి కానీ సుతరాము తావు లేదు అని చూసాం. ఆ మాట చెప్పడం అయినది. సరే, నాకు ఆత్మతత్వం తెలియదండి, దేహము కంటే విలక్షణమైన కర్త భోక్త కానీ సర్వవ్యాపకమైన దేశకాల పరిచ్ఛేదరహితమైన ఆత్మ నేను అని నాకు తెలియదండి. ఐ డోంట్ నో దాట్. మేబీ సో, బట్ ఐ డోంట్ నో దాట్. మరి నీకేమిటి తెలుసు? నేను ఒక మనిషిని, కర్తని భోక్తని, కర్మల్ని చేసుకుని ఫలాన్ని అనుభవిస్తాను. ఇప్పుడు చెప్పండి, మీరేం చెప్తారు అంటే, ఇప్పుడు కూడా నీవు శోకాన్ని మోహాన్ని దరిదాపులకి రానివ్వకూడదు. ఎందువల్ల? మనకు ఒక ఆర్గ్యుమెంట్ ఒకటి ఉంది. మనిషి అన్న తర్వాత మనిషికే కదా మనసు ఉండేది. మనసు ఉంటే మరి శోకం ఉండకుండా పోతుందా? మనిషి అన్న తర్వాత తప్పు చేయకుండా ఉంటాడా? మనిషి అన్న తర్వాత పొరపాటు చేయకుండా ఉంటాడా? మనిషి అన్న తర్వాత దుఃఖించకుండా ఉంటాడా? అది దుఃఖాలు మనుషులకి రాకపోతే మ్రాకులకు వస్తాయా అంటూ అలాగా ఒక ప్రసంగం చేస్తా. నో, వీ డోంట్ యాక్సెప్ట్ దట్. నీ ఒక మనిషిని, దేశకాలములకు లోబడి ఉన్నవాడను, దేహమే నేను, దేహ సంబద్ధమైనటువంటి లక్షణములే నా లక్షణములు, మగవాడిని స్త్రీని, పురుషుణ్ణి స్త్రీని, ఫలానా వంశం వాడిని, ఇవన్నీ కూడా నీవు యథార్థమని స్వీకరించే పక్షంలో కూడా శోకమోహాలకి తావు లేదు. మరి ఇంకెలాగా ఏమిటి తావు అంటే స్వధర్మమే. కాబట్టి నీ స్వరూపం ఏమిటో నువ్వు చెప్పు. నీ స్వరూపము అకర్తృ అభోక్తృ ఆత్మయ అయితే శోకమోహాలకి తావు లేదు. అట్లుగాక నీ స్వరూపము నాకు తెలిసినంతలో నేను కర్త భోక్త మానవుణ్ణి అను అంటావా, అప్పుడు కూడా శోకమోహాలకి తావు లేదు. ఎందువల్ల? స్వధర్మం అనేది ఇట్ 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 డిస్ప్లేసెస్ శోక అండ్ మోహ. శోకమోహాలకి మనస్సులో తావు ఇవ్వకుండగా స్వధర్మం అనేది ఇట్ ఓవర్టేక్స్ శోక అండ్ మోహ. కాబట్టి ఒక గివెన్ సిచ్యువేషన్లో శోకిస్తూ మోహాన్ని పొంది కూర్చోవడం అన్నానికి అవకాశమే లేదు. ఎందుకంటే స్వధర్మం అనేది ఉంటుంది కనుక. స్వధర్మాన్ని విడిచిపెట్టేస్తే మాత్రమే శోకమోహాలు ప్రవేశిస్తాయి. కాబట్టి నీవు పరమార్థతత్వమైనటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవు, నీ స్వధర్మాన్ని నీ అనుష్ఠించవు, కేవలము శోకిస్తూ కూర్చుంటావు. ఇది పెద్ద అజ్ఞానము అని చెప్తున్నారు. అది కాబట్టి సాంఖ్యయోగం అయిపోయింది. ఇక్కడి నుంచి ఇంకా సాంఖ్యం కాదు. ఇక్కడి నుంచి వచ్చే శ్లోకాలన్నీ కూడా కేవలము ఇన్సిడెంటల్. అంచేతనే ఇక్కడ ఒక 5-6 శ్లోకాలు ఉన్నాయి. ఇవి కేవలము ఆ కాంటెక్స్ట్కి మాత్రమే వర్తిస్తాయి, యూనివర్సల్గా వర్తించవు. ఇంతకు ముందు 30వ శ్లోకం వరకు ఉన్నదంతా యూనివర్సల్ టీచింగ్, అప్లైస్ టు ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎవ్రీవేర్. బట్ ఇక్కడి నుంచి మటుకు కేవలము శ్రీకృష్ణుడు అర్జునుడు ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే వర్తిస్తాయి, ఒక 5-6 వెర్సెస్. అది ఆ విధంగా ఈ స్వధర్మోపనిషత్ ఆరంభమవుతోంది. కాబట్టి నకేవలం పరమార్థతత్వాపేక్షాయామేవా శోకో మోహోవా నసంభవతి అని అర్థం. మళ్ళీ ఆ వాక్యం రిపీట్ అవుతుంది. సో పరమార్థతత్వాన్ని మీరు పరిగణన, అపేక్ష అంటే పరిగణించటం, దాన్ని పరిగణించినప్పుడు శోకమోహములకు తావు ఎలాగూ లేదు అని చెప్పడం అయినది. ఆ పరమార్థతత్వాన్ని ప్రక్కన పెట్టి లౌకికమైన విజ్ఞానం, నా కేవలం పరమార్థతత్వాపేక్షాయాం, లౌకికంగా నేను ఫలానా మనిషిని, ఇగో ఇది నా యొక్క పరిస్థితి అని ఒక వ్యక్తిగా తనను భావించే సందర్భంలో కూడా నీవు శోకించటానికి సందర్భము కాదు అని చెప్తున్నారు. స్వధర్మము గనుక. కింటు అందం శ్లోకం. స్వధర్మమపి చావేక్ష్య నవికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. పదచ్ఛేదం చెప్దాం ఒకసారి. స్వధర్మం అపి చ అవేక్ష్య
నా వికంపితుం అర్హసి ధర్మ్యాత్ హి యుద్ధాత్ శ్రేయః అన్యత్ క్షత్రియస్య నా విద్యతే. స్వధర్మమును అవేక్ష్య అపి పరిశీలించినను వికంపితుం చెలించుటకు నా అర్హసి తగవు. నీవు ఆత్మస్వరూపాన్ని తీసి పక్కన పెట్టు. నీ ధర్మాన్ని ఒక అర్జునుడు అనే వ్యక్తిగా నీ ధర్మం ఏమిటి అది నువ్వు తెలుసుకో. తెలుసుకుంటే అప్పుడు కూడా నీవు నా వికంపితు. ఈ విధంగా ఇప్పుడు ఎలాగైతే విశేషంగా కంపిస్తున్నాడు అర్జునుడు, వణికిపోతున్నాడు. సో శోకంతో మోహంతో వణికిపోతున్నాడు. అతను ధనస్సు పట్టుకోలేకపోతున్నాడు, జారిపోయింది. సో అంటే తను చేయాల్సిన కర్తవ్యానికి అత్యవసరమైన పనిముట్లు ఏవైతే ఉన్నాయో అవి చేతిలోంచి జారిపోయాయి. పరీక్ష రాసి విద్యార్థికి పెన్ను చేతిలోంచి జారిపోయింది అనుకోండి, వాడికి పరీక్షలు రాసి ఉద్ధరించేది ఏమిటండి, సంసారం మిథ్యా అని అన్నాడు అనుకోండి. పరీక్ష రాయాల్సిన విద్యార్థి అది పద్ధతేనాది? సంసారం మిథ్యా అనే విషయం తెలుసుకున్నమాటే, కానీ పరీక్ష రాసేసిన తర్వాత తెలుసుకోవచ్చు. పరీక్ష రాసి ముందు అలాంటిది పెట్టకూడదు. పరీక్ష రాసి ముందు, పెళ్లి చేసుకునే ముందు ఇలాంటివి పెట్టకూడదు. అప్పుడు ఏదో స్వధర్మం అనే దానికి కట్టుబడి ఉండాలి. దాంట్లో దిగనే వద్దు. దిగితే మటుకు యు ఫుల్ఫిల్ యువర్ డ్యూటీ. సో అలాగా ఈ అర్జునుడు అలాగ వణికిపోతూ ఉండటము, వీళ్ళు యుద్ధంలో ప్రవేశించి చచ్చిపోతారేమో, రక్తం చూస్తే నాకు కళ్ళు తిరుగుతాయి, రక్తపాతం నా వల్ల కాదు అని అంటే యుద్ధంలోకి వెళ్ళి అదేం మాట్లాడండి. యుద్ధం అంటే ఏమిటి అసలు? కాబట్టి నీవు స్వధర్మాన్ని పరిశీలించుకో. నీ డ్యూటీ ఏమిటో నువ్వు అర్థం చేసుకుని ఈ విధంగా చెల్లించటము నీకు తగదు. ఇక్కడ ఏమని చెప్తారంటే, స్వధర్మం దగ్గర మీరు సెంటిమెంట్ని ప్రవేశపెట్టి మీరు ధర్మాన్ని కనుక పాటించటం మానేసినట్లయితే జీవితంలో పతనం ఆరంభం అవుతుంది అని చెప్తారు. దీనికి ఒక దృష్టాంతం చెప్తారు. యథాహి మలినైర్వస్త్రై ఎత్ర కుత్రోపవిశ్యతే ఏవం చలిత వృత్తిస్తు వృత్తశేషం నరక్షతి అని ఒక వాక్యం ఒకటి ఉంది. ఇప్పుడు శుభ్రమైన వస్త్రాలు కట్టుకుని ఉన్నాడు అనుకోండి, వాడిని కూర్చోమని మీరు అన్నప్పుడు, అరుగు మీద వచ్చినప్పుడు ఆ రావై కూర్చోమని అన్నప్పుడు అరుగు మీద కూర్చోమన్నారు అనుకోండి, గమ్మును కూర్చోడు, చూసుకుంటాడు, దులుపుకుని కూర్చుంటాడు. లేకపోతే నిలబడే మాట్లాడతాడు. ఏం పర్వాలేదులండి, నేను నిలబడే మాట్లాడతాను, 2 నిమిషాలు నిలబడి మాట్లాడతాడు. ఎందువల్ల? కూర్చున్నట్లయితే తన యొక్క శుభ్రమైన వస్త్రాలు ఉరికి అవుతాయి అని భయం ఉంటుంది. సో అలా కాకుండా వాడు ఈ మెకానిక్లు ఉంటారు చూడండి, మీరు ఎప్పుడైనా, అంటే మలిన వస్త్రాలకు దృష్టాంతంగా చెప్తున్నా, ఈ మెకానిక్ ఏం చేస్తాడంటే పొద్దున్నే షాప్కి వస్తాడు, 9కో 10కో వస్తాడు. వచ్చేప్పుడు శుభ్రమైన డ్రెస్ వేసుకొస్తాడు. రాగానే ఏం చేస్తాడంటే ఈ శుభ్రమైన డ్రెస్ ఒక కుక్కానికి పెట్టి అక్కడ ఉన్న మురికి డ్రెస్ ఒకటి వేసుకుంటాడు, ఒక ఓవరాల్ వేసుకుంటాడు. ఆ ఓవరాల్ ఎలా ఉంటుందంటే మొత్తం వాడి షాపులో గత 10 సంవత్సరాల నుంచి ఉపయోగించిన గ్రీజు, మురికి అంతా దాన్నే ఉంటుంది. దాన్ని వేసుకుంటాడు. అది వేసుకుని మీరు మోటార్ సైకిల్ స్టాండ్ వేశారనుకోండి, స్టాండ్ వేసి మీరు జాగ్రత్తగా నిలబడతారు, ఎందుకంటే అక్కడ అంతా బురద మురికి ఉంటుంది. కానీ వాడు వచ్చి అక్కడ చతికిలు పడి దాన్ని ఉప్పడం ప్రారంభిస్తాడు. ఎందువల్ల అంటారు? మలినైర్ వస్త్రై ఎత్ర కుత్రోపవిశ్యతే. వేసుకున్న వస్త్రం మలినంగా ఉందని వాడికి తెలుస్తూ ఉంటుంది, మురికి వస్త్రం. దీంతో శుభ్రమైన చోటే కూర్చోవాలి అనేటువంటి పట్టుదల ఉండదు. మురికున్నా కూర్చుంటాడు, ఏమున్నా కూర్చుంటాడు అక్కడ, దాంట్లో వెళ్ళి చతికిలు పడతాడు. మురిగ్గా ఉన్నవాడు అలాగే ఉంటాడు. ఏవం చలిత వృత్తిస్తూ వృత్తశేషం నరక్షతు. కొంత మురికి ఉంటే వీడు వెళ్ళి ఎక్కడో అక్కడ కూర్చుని మరింత మురికి చేసుకొస్తాడు. ఇంకొంచెం మురికి కాకూడదనే పట్టుదల ఉండదు. అది ఆ లక్షణం వల్ల వచ్చేస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ మురికిగా ఉంది కనుక. అలాగే వీడు తన ధర్మాన్ని ఆచరించడం మానేశాడు అనుకోండి, చలిత వృత్తి. వృత్తి అంటే వర్తనం, వాడి ప్రవర్తన ఎలా ఉండాలి, వాడి ధర్మం ఏమిటి అనే విషయంలో చలిత అంటే కంపించి, అంటే పక్కకి జరిగి వాడి ధర్మం నుంచి వాడు కనుక చ్యుతుడైపోయి ఒకసారి కనుక వాడు కాంప్రమైజ్ అయిపోతే వాడు బ్రతుకంతా కాంప్రమైజ్ అవుతూనే ఉంటాడు. వృత్తశేషం నరక్షతి. ఏదో ఒక పిసరంతా కాంప్రమైజ్ అయ్యాము, మిగిలినది రక్షించుకుందాము, మిగిలిన ఏరియాస్ని మనం కాంప్రమైజ్ అవ్వకుండా రక్షించుకుందాము అని
వాడు అలా ఉండడు. హీ విల్ టేక్ దిస్ డౌన్ఫాల్ టు ది ఎక్స్ట్రీమ్. అది హ్యూమన్ మైండ్ ఫంక్షన్స్ లైక్ దాట్. కొంచెం మురికి అయితే పోలే, మురికి అయిన మురికి ఏదో అయింది, ఇంకా మరింత మురికి కాకుండా బట్టల్ని కాపాడుకుందాము అని వాడు అనుకోడు. ఒకసారి నేను నా భుజం మీద కండువాని ఉతుకుతానంటే ఒక అమ్మకి ఇచ్చాను, ఆ పనిచేసే అమ్మకి ఇచ్చాను. ఇస్తే ఆమె ఏం చేసింది, ఈ కండువాని తీసుకెళ్ళి మురికి పెట్టింది. అట్లా మురిగ్గా ఉంటే చూస్తూ కూడా పెడతాయేంటి అని నేను అన్నాను. అంటే ఆమె అంటుంది, ఎలాగో ఉతకబోతున్నాను కదా అంటే అక్కడ పెడతాను. చూసారా? అంటే నేను చెప్పాను, చూడు నువ్వు ఉతకబోతున్నానంటే నా కండువా అంత మురికి అవ్వదు, అది వాడేను కనుక నీకు మళ్ళీ ఉతకడానికి ఇచ్చాను, కానీ దాని నిండా అంత మురికేం అవ్వదు. నువ్వు లేని మురికి పట్టించి తర్వాత ఆ మురికిని వదల్చలేకపోతావు. అలాగే ఎక్కడ పడితే అక్కడ పెట్టదు, స్వచ్ఛమైన చోటే పెట్టు, కొత్త మురికి దానికి అంటించొద్దు అని నేను చెప్పాను. ఎందుకని అలా ఎందుకు చేసిందా అమ్మ అంటే, ఆ హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుంది, ఎలాగూ మురికిదే కదా, ఇంకొంచెం మురికి పడితే మాత్రం నష్టమే వచ్చింది. అంచేతనే మీరు ఆలోచించండి, అసలు లంచం తీసుకోకుండా ఉన్నాడు అనుకోండి, వాళ్ళు లంచం తీసుకోకుండానే ఉంటాడు. ఒక్కసారి కక్కుర్తిపడ్డాడంటే, లంచం వద్దండి మీరు ఊరికే డిన్నర్ పార్టీకి మాత్రం రండి, ఇంకే ఫ్రెండింటికి వెళ్ళరా, ఏమి ఫ్రెండింటికి భోజనానికి పిలిస్తే వెళ్తారా, వెళ్ళరా? వెళ్తాము. అయితే మేము ఫ్రెండ్లు అనుకోండి, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, మీరు డిన్నర్ పార్టీకి రండి, మా ఇంట్లో గెస్ట్ కింద రండి. అయితే లంచం మాత్రం మీరు ఇవ్వద్దు, నేను తీసుకోను. మేమో మీరు తీసుకోవద్దు, మీరు డిన్నర్ పార్టీకి రండి అంటే వీడు వెళ్ళి డిన్నర్ పార్టీ చేసి వస్తాం. అంతే, బస్. దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ హిజ్ క్లీన్లీనెస్. ఎందుకంటే ఒక్క పిసరు చెలించిందంటే ఆ ప్రవృత్తి ధర్మం నుంచి ఒక్క పిసరు దిగజారేటంటే వృత్తశేషం నరక్షతి. మిగిలిన శుభ్రంగా శుచిగా ఉన్న భాగాన్ని కూడా ఆ శుచిగా అట్టే పెట్టుకోవాలి అనేటువంటి ఆ ఆగ్రహము, ఆ పట్టుదల లేకుండా పోతుంది. హే అర్జున, నీ బ్రతుకు కూడా అలాగే అవుతుంది. నీ ధర్మాన్ని నువ్వు కనుక ఒక్కసారి సరిగ్గా పాటించకుండా వదిలిపెట్టేసేవంటే, రేపొద్దున నువ్వు అనుకున్నట్టుగా సన్యాసం తీసుకున్నా నీవు సన్యాస ధర్మాన్ని పాటించవు. ఇట్ ఈస్ లైక్ దాట్. మనిషి అన్న తర్వాత ఏదో ఒక ధర్మం ఉంటుందా ఉండదా, ఏదో ఒక ఆశ్రమంలో ఉంటాడు. వీడు బ్రహ్మచారిగా ఉన్నవాడు ఏనాడు బ్రహ్మచర్య ధర్మాన్ని పాటించలేదు, గృహస్థ అయ్యాడు, ఏనాడు గృహస్థ ధర్మాన్ని సరిగ్గా పాటించలేదు. ఇప్పుడు సన్యాసి అయ్యి నేను సన్యాసాశ్రమాన్ని ఉద్ధరిస్తానంటాడు, ఎలాగా? సో నువ్వు యుద్ధరంగంలో ఉన్నావు, నీ స్వధర్మం ఏమిటి? శత్రువుకి వెన్ను చూపించరాదు. శత్రువు ఎదుట పోరాడి ధర్మం కోసం చేసి పోరాటం. కాబట్టి ఆ ధర్మయుద్ధాన్ని పూచీగా నిర్వహించి దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు వాడు సన్యాసం తీసుకున్నాడు అనుకోండి, అక్కడ రిటైర్ అయిపోయి, రిటైర్ అంటే అక్కడి నుంచి ఐఎమ్ లీవింగ్ దిస్, నౌ ది వార్ ఈజ్ ఓవర్, మై డ్యూటీ ఈజ్ ఓవర్, నౌ ఐఎమ్ రిటైరింగ్ ఫ్రమ్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ ప్రిన్స్, రాజకుమారుని యొక్క బాధ్యత నుంచి నేను తప్పుకుంటున్నాను అని ఒక్క డిక్లరేషన్ ఇచ్చేసి ఋషికేశ్ వెళ్ళిపోయి సన్యాసం తీసుకుంటే వాడు ఆ సన్యాసాన్ని కూడా పూచీగా నిర్వహిస్తాడు. అంతేగాని సన్యాసంలో అన్ని వదిలిపెట్టచ్చు కదా అని గృహస్థాశ్రమ ధర్మాలని ఎగకొట్టి సన్యాసాన్ని ఒక ఎస్కేప్ మెకానిజం కింద వాడుకోవడం చాలా తప్పదు. కాబట్టి హే అర్జున, నీ ధర్మాన్ని నువ్వు చేయి, నీ ధర్మం ఏమిటో నువ్వు చూసుకో. శ్రీకృష్ణుడు అర్జునుడు రణరంగంలోకి తీసుకొచ్చాడా, లేకపోతే అర్జునుడు రణరంగంలోకి? అర్జునుడు తీసుకొచ్చాడు, శ్రీకృష్ణుడు చేపట్టుకు లాక్కొచ్చాడు యుద్ధరంగంలోకి. నాకేం సంబంధం లేదన్న యుద్ధరంగంలోకి చేపట్టుకు వచ్చాడు. నీ డ్యూటీ నువ్వు చేయి. నీ డ్యూటీ నువ్వు చేసినట్లయితే నువ్వు అన్నట్టుగా ఏదో భైక్ష్యం చేసుకోవచ్చు, సన్యాసి భిక్షాటనం చేసుకోవచ్చు, అవన్నీ కూడా ఆ సమయం వచ్చినప్పుడు అది చూడవచ్చు. కాబట్టి స్వధర్మం నుంచి చెలించటానికి వీలు లేదు. ఇది పెద్ద ప్రతిపాదన. మీరు సెంటిమెంట్ దీంట్లో ప్రవేశపెట్టకూడదు. యుద్ధం చేయమంటున్నాడు అని అనకూడదు. యుద్ధం చేయమంటున్నాడని చెప్పినట్టుగా వినబడుతుంది. బికాస్ ది కాంటెక్స్ట్ హ్యాపెన్స్ టు బి ఎ బ్యాటిల్. అదర్వైజ్ శ్రీకృష్ణుని యొక్క తాత్పర్యం యుద్ధం అని కాదు. శ్రీకృష్ణుని యొక్క తాత్పర్యము కేవలము స్వధర్మమే. యమధర్మరాజు నచికేతుడికి పాఠం చెప్పినప్పుడు అక్కడ హననము అనే క్రియని వాడతాడు. హననం అన్నం ఎందుకు, భోజనం అనొచ్చు కదా అంటే, మరి ఆయన తెల్లారేస్తే ఆయనకి హననంతో సంబంధం. ఇప్పుడు కదా మృత్యుదేవత కదా, అంచేత హనన క్రియని వాడతాడు. ఎవడి సందర్భాన్ని బట్టి వాడు దృష్టాంతం చెప్తాడు. అది కాబట్టి తాత్పర్యం ఏమిటంటే, నీ కర్తవ్యము ఏది అయినా కూడా నీవు చేసి తీరవలసిందే. అంచేతనే మీకు ఎక్కడైనా చూడండి, భారతదేశంలోనే అక్కర్లేదు,
ఏ దేశంలో చూసినా కూడా అన్ని సమాజాల్లోనూ కూడా కర్తవ్యనిష్ట అన్నది ఇట్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. నేను యుఎస్లో ఒక డైలాగ్ చాలాసార్లు విన్నా. మనం ఏదైనా ప్రొటెస్ట్ చేశారనుకోండి, వాడు ఏమంటాడో తెలుసిన, డియర్ సార్ ప్లీజ్ నోట్, ఐ డిడ్ నాట్ మేక్ ది రూల్స్ అని చెప్తాను. హీ విల్ ఇన్సిస్ట్. మీరు ఏదైనా పే చేయాలనుకోండి, పే చేయమంటాడు అంతే. నో నో, దిస్ ఈజ్ నాట్ ప్రాపర్, ఐ విల్ నాట్ పే అని మీరంటే, డియర్ సార్ ఐ డిడ్ నాట్ మేక్ ది రూల్స్ అంటాడు. నేను చేసిన వాడిని కాదు. వాడు రూల్ ఫాలో అవడమే డ్యూటీ. ఆ రూలు కరెక్టా తప్ప అన్నది ఆ మీమాంసలో ప్రవేశించడు అసలు. హీ ఫాలోస్ ది రూల్. నోనో, ఈ ఐడెంటిటీ కార్డు లేకపోయినా ఇక్కడి నుంచి అక్కడ దాకానే కదా వెళ్ళడం, ఇంతట్లోకి ఏమైపోదు పంపించు అంటే, నో సార్ ఐ డి నాట్ మేక్ ది రూల్స్ అని చెప్తాడు. నోనో, ఈయన జ్వరంతో ఉన్నాడు, వెళ్ళలేకపోతున్నాడు, నేను ఆ గేటు దాకా దిగబెట్టి వస్తానని మీరు ఎయిర్పోర్ట్లో మేము ఒకసారంటే, నో సార్ ఐ డి నాట్ మేక్ ది రూల్స్, యూ కెనాట్ గో. సార్ నో సెంటిమెంట్, ఐ సింపథైజ్ విత్ యూ బట్ ఐ కెనాట్ హెల్ప్ ఇట్. కాబట్టి సెంటిమెంట్ని పెట్టి స్వధర్మాన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకూడదు. తర్వాత రెండో భాగం చెప్దాము. క్షత్రియస్య, క్షత్రియునకు ధర్మ్యాత్, ధర్మబద్ధమైన, యుద్ధాత్ యుద్ధము కంటే, క్షత్రియునకు, క్షత్రియుడంటే అర్థం ఏంటంటే క్షతాత్కిల త్రాయత ఇత్యుదగ్రహ క్షత్రస్య శబ్దో భువనేషు రూఢ అని కాళిదాస మహాకవి రక్షంలో అంటాడు. మీరు విన్నారో లేదో ఈ మాట. క్షత్ త్ర, క్షత్ర, క్షత్రియ అన్నది ఇయా తర్వాత వస్తుంది. అసలు ది వర్డ్ ఈజ్ క్షత్ర. క్షత్రలోను కొంచెం జాగ్రత్తగా రాసి వాళ్ళు ఎలా రాస్తారంటే, తా రాసి దాని కింద తావొత్తిచ్చి క్షత్త చేసి దానికి రేఫిస్తాయి. క్షత్ర, రెండు తాలు ఉన్నాయి అక్కడ. ఆ రెండు తాలు ఏమిటంటే క్షత్ త్ర, క్షత్ త్ర, క్షతాత్ త్రాయతే ఇది క్షత్రియ. క్షతాత్ అంటే ఆపద నుండి, త్రాయతే రక్షిస్తాడు. అంటే ఎవడైనా కష్టంలో ఉన్నప్పుడు అటాక్ చేశారనుకోండి, శత్రువులు అటాక్ చేసినప్పుడు, ఈ సమాజం కష్టంలో ఉన్నప్పుడు ఈ క్షత్రియుడు, ఈ ఆర్మీ వాడు వెళ్ళి యుద్ధంలో నిలబడి యుద్ధం చేసి వస్తాడు. వచ్చి ఆ విధంగా ఈ సమాజాన్ని రక్షిస్తాడు. లేకపోతే అన్యాయం జరుగుతోందనుకోండి, రోడ్డు మీద ఎవడైనా అత్యాచారం చేస్తున్నాడు అనుకోండి మరో వ్యక్తి మీద, నన్ను రక్షించండో అని వీడు కేక వేస్తే అప్పుడు పోలీసు ఏం చేస్తాడు? పోలీసు క్షత్రియుడు. వాడు ఏం చేస్తాడు? పరిగెత్తుకు వెళ్ళి లాఠీ జలిపించి అత్యాచారం చేసి వాడిని కొట్టి, వాడినేమో చేతులు వెనక్కి విరిచి సంకెళ్ళు వేసి ఈ బలహీనుణ్ణి రక్షిస్తాడు. వాడు కనుక ఉన్నట్లయితే దెబ్బ తగులుతుంది, దెబ్బ తగిలితే రక్తం వస్తుంది, ఎదరవాళ్ళ హింస చేసినట్టు, హింస అనే పదాన్ని ప్రయోగించేసి నేను అలా చూస్తూ ఊరుకుంటాను, నాకేం సంబంధం లేదని అన్నాడు అనుకోండి, పోలీసు అన్నాడు అనుకోండి, పోలీసు కాకుండా మరొకడంటే పర్వాలేదు, పోలీసు కనుక అలా అన్నట్లయితే అది వాడి ధర్మాన్ని వాడు చేయలేదు. పోలీసు అంటే క్షత్రియుడు అని అర్థం. కాబట్టి క్షత్రియుడికి కర్తవ్యం ఏమిటి అంటే యుద్ధము. ఎటువంటి యుద్ధము? అస్తమానం సందర్భం ఉన్నా లేకపోయినా యుద్ధం చేయమని చెప్పట్లేదా? ధర్మ్యాత్ యుద్ధాత్. ఈ పదము ధర్మ్య, ఆ యా అనే ప్రత్యయం మీరు గమనించాలి. సంస్కృత విద్యార్థులు కదా. యా అనేది ఎప్పుడు వస్తుందంటే ధర్మము నుండి ప్రక్కకు తొలగనిది, అనపేతము అనే అర్థంలో యా అనే ప్రత్యయం వస్తుంది. ధర్మాత్ అనపేతం ధర్మ్యం భాష్యకారులు రాయబోతున్నారు. అది పాణిని యొక్క ప్రత్యయము. న్యాయము అని ఎప్పుడైనా విన్నారా? యా కింద యా ఉంటుంది, యా కింద యా ఉంటుంది ఒరిజినల్గా. న్యాయ అంటే న్యాయం, న్యాయము నుండి తొలగనిది న్యాయము. ఏమండి ఇలాంటి పదం ఇంకొకటి ధర్మ్యము. యప్రత్యయం వస్తుంది. అనపేత అంటే దాని నుంచి ప్రక్కకు జరగదు, తొలగిపోదు అనే అర్థంలో యా అనే ప్రత్యయం వస్తుంది. ధర్మము నుండి ప్రక్కకు తొలగదు, దానికి ధర్మ్య అంటే ధర్మబద్ధమైన యుద్ధము. ఇప్పుడు నువ్వు చూసుకో, యుద్ధము ధర్మబద్ధమా కాదా అది చూసుకో. యుద్ధం ధర్మబద్ధం కాకపోతే అసలు నిన్ను యుద్ధానికి ఎవడు రమ్మన్నాడు? రావడమే పొరపాటు. ఒకవేళ వచ్చినా కంటిన్యూ కూడా చేయక్కర్లేదు, వెనక్కి వెళ్ళిపోవచ్చు. యుద్ధము ధర్మబద్ధమా కాదో చూసుకో.
క్షత్రియుడికి ధర్మబద్ధమైన యుద్ధం అది. వాడి ధర్మం అంటే ఎలాగంటే, ఇప్పుడు అర్జునుడు ఉన్నాడు అనుకోండి, అసలు ఈ యుద్ధము మనం ముందుకు వెళ్ళాలా అక్కర్లేదా అని నిర్ణయించే స్థితిలో అర్జునుడు ఉన్నాడు. ఎందుకంటే అర్జునుడు కనుక, ధర్మరాజు అడిగాడు అందరినీ, ఏమో యుద్ధానికి మనం వెళ్ళాలా అక్కర్లేదా, నీ ఒపీనియన్ ఏమిటి మీ భీముడిని అడిగాడు, ద్రౌపదిని అడిగాడు, సహదేవుని అడిగాడు, నకులుని అడిగాడు, అర్జునుడిని అడిగాడు. వాళ్ళు వేసిన ఓటు ఎలా ఉందో చెప్పమంటారా? మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. భీముడు అన్నాడు, మనకి యుద్ధం అవసరమేమో, మనం శాంతికి పోదాం అంటాడు. నకులుడు అలాగే అంటాడు, సహదేవుడు అలాగే అంటాడు. ధర్మరాజు శాంతి పక్షమే ఎప్పుడూ కూడా. ద్రౌపది యుద్ధపక్షం, ఆవిడ యుద్ధం చేసి తీరాల్సిందే, నువ్వు శాంతి వచనాలు పలకద్దు అని ఆవిడ అంటుంది. అప్పుడు అర్జునుడు అంటాడు, అలాగా కంగారు పడద్దు, నువ్వు శాంతి వచనాలు పలకద్దని అలాగ కోపడితే ఏమైంది అని ద్రౌపదిని కొంచెం కోకలేసి ఆవిడని ఓదార్చి, తోటి కూడా, అయ్యా నువ్వు కూడా శాంతి అని చెప్పేసి ఒక ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవద్దు, మనం దీని విషయంలో శ్రీకృష్ణుని సలహా అడుగుదాము, ఆ తర్వాత కన్సెన్సస్ ఆ సిచ్యువేషన్ ఎలా వస్తే అలా చేసుకుందాము అని ఒక రకంగా అతను చెప్తాడు. అప్పుడు శ్రీకృష్ణుని అడుగుతారు. అడిగితే శ్రీకృష్ణుడు అంటాడు, ఇంకొకసారి, అంతకుముందే ఒక రాయబారం అయింది, సంజయ్ రాయబారమో ఏదో అయింది, ఇంకొక ఎఫర్ట్ చేయాల్సి ఉంటుంది, ఇంకొక ఎఫర్ట్ చేయకుండా ఫస్ట్ టైం చేసిన టాక్స్ ఫెయిల్ అయిపోయాయి కాబట్టి వెంటనే వారు డిక్లేర్ చేయడం న్యాయం కాదు, వన్ మోర్ ఎఫర్ట్ వీ షుడ్ డూ అని ఒక మాట చెప్తాడు. తర్వాత వారు డిక్లరేషన్ మనం చేయకూడదు, దుర్యోధనుడు కనుక వారు డిక్లేర్ చేస్తే దానికి మనం రెస్పాన్స్ ఇచ్చి ఇట్లా ఉండాలి, కానీ మనంతట మనం వారు డిక్లేర్ చేయకుండా ఉంటే మంచిది అని కూడా చెప్తాడు. నాకు గుర్తున్నంతలో చెప్తున్నాను, వెరిఫై చేయొచ్చు మీరు. చెప్తే అయితే మరి రాయబారంగా మొన్నే కదా పంపించాను, రాయబారం ఫెయిల్ అయిపోయింది, ధౌమ్యున్నో ఎవరినో పంపిస్తారు రాయబారం, అది ఫెయిల్ అయింది, మరి ఇప్పుడు ఎలాగా, ఎవరు వెళ్తే బాగుంటుంది రాయబారిగా అంటే, ఇప్పుడు భీముడు ఎవరో ఉంటారు, ఇంకోహళ్ళు ఎందుకు, శాంతిని మనం పోషించాలని సజెస్ట్ చేసిన శ్రీకృష్ణుడినే మనం రాయబారిగా పంపిస్తే ఈజ్ ఏ పక్కా న్యూట్రల్ పర్సన్, అదర్ సైడ్ ఆల్సో దే రెస్పెక్ట్ ఫర్ శ్రీకృష్ణుడే మనకి రాయబారిగా ఉంటే బాగుంటుంది అంటే సరే అంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు రాయబారం వెళ్తాడు. ఆ రాయబారం జరిపిస్తే అక్కడ జరిగినటువంటి సంభాషణల యొక్క సారాన్ని ధర్మరాజుకి బోధిస్తాడు. మీరు యుద్ధానికి వెళ్ళమని చెప్పడం, ఇదిగో నేను వెళ్ళాను, నువ్వు చెప్పన్న మాటలు వాడికి చెప్పాను, వాడు చెప్పన్న మాటలు ఇవి ఏమిటో తెలుసున్న, వాడు చెప్పన్న మాటలు, మీరు క్షత్రియులా కాదా, క్షత్రియులు కనుక క్షత్రియులుగా పుట్టి ఉన్నవాళ్ళు అయితే, మీకు అసలు క్షత్రియ పరాక్రమం ఉన్న మునగాళ్ళు అయితే, మీరు యుద్ధం చేసి గెలుచుకుని ఆ రకంగా వచ్చిన రాజ్యాన్ని ఏలుకోండి. అంతేగాని స్త్రీ ద్రౌపది మా నాయనగారి దగ్గరికి వెళ్ళి ఏడుపు మొహం పెట్టి, సరేమ్మా నీ అర్ధరాజ్యం, నీ మొగుళ్ళ అర్ధరాజ్యం పట్టుకెళ్తానంటే అది ఏలుకుని ప్రయత్నం చేశారు. అలాగే ఇప్పుడు ఇంక అవకాశం లేదు. అలా జరిగింది అంతకుముందు. ఆయన ద్రౌపదికి వరంగా ఇచ్చేస్తాడు అర్ధరాజ్యం, ఇచ్చేస్తే మళ్ళీ వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు. అలాగే ఛాన్స్ ఇవ్వను ఇంక ఇప్పుడు, అలాంటి ఛాన్స్ లేదు. మీరు క్షత్రియులైతే మీరు రాజ్యాన్ని నెగ్గి, ఇది మేము నెగ్గుకున్నాము, ఇది మాది అని మీరు చేసుకోండి. మీరు నెగ్గకుండా మీకు ప్లాటర్లో పెట్టి, పళ్ళెల్లో పెట్టి మాత్రం మీకు ఒక్క సూర్యమొన ల్యాండ్ కూడా ఇచ్చే ప్రసక్తి లేదు. మీ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో, డు నాట్ యాక్సెప్ట్ యువర్ క్లెయిమ్స్, ఐ రిఫ్యూజ్ ఆల్ దోస్ క్లెయిమ్స్. మీరు నాకు ధర్మపన్నాలు వల్లించద్దు, మీకు చేతనైతే యుద్ధరంగంలో కలుసుకుందాం రండి, చేత కాకపోతే అడవికి పొండి అని పంపించాడు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ ఓటు తీసుకుంటారు. శ్రీకృష్ణుడు ఓటు వేయడు, మళ్ళీ ఓటు కన్సెన్సస్. భీముడు అంటాడు, మనం యుద్ధానికి వెళ్లాల్సిందే, వీ షుడ్ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. నకులుడు అంతే, సహదేవుడు అంతే, అర్జునుడు అంతే, ధర్మరాజు కూడా అంతే. ఆయన కూడా ఏమంటాడంటే, ఐ నౌ సజెస్ట్ వీ షుడ్ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్. ద్రౌపదిని అడుగుతారు, వీళ్ళందరూ కలిసి కష్టాలు అనుభవించారు కాబట్టి ఆవిడని అడుగుతారు. కుంతి లేదు సమీపంలో, కుంతి అక్కడ హస్తినాపురంలోనే ఉంది విదురుడి దగ్గర. ద్రౌపదిని అడిగితే షీ వాజ్ ప్రో ఫ్రమ్ ది బిగినింగ్. దెన్ ధర్మరాజు గారు డిక్లేర్ చేస్తారు, వీఆర్ యాక్సెప్టింగ్ ది ఛాలెంజ్, లెట్ us స్టార్ట్ అరేంజ్మెంట్స్, ఉద్యోగ పర్వం ప్రారంభం. ఇది యుద్ధం, ఇది ధర్మయుద్ధం అని నేను అనుకుంటున్నా. నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ధర్మయుద్ధం అనే వచ్చావా? మరి ధర్మయుద్ధం అని వచ్చినట్లయితే ఈ యుద్ధం ప్రారంభం అవడానికి ముందు ఈ ఏడుపేదో అప్పుడు ఏడవాలి. ఈ యుద్ధం శాంతి ఏదో అది అప్పుడు చేసుకోవాలి, కానీ యుద్ధం ప్రారంభం అవడానికి ముందు కాదు. ఇప్పుడు ఈ యుద్ధాన్ని కొనసాగించటమే నీకు కర్తవ్యము. క్షత్రియుడికి శ్రేయస్సు ఏమిటి? సన్యాసం తీసుకుని భిక్షాటన చేయటం శ్రేయస్సు అంటే నో.
క్షత్రియునికి శ్రేయస్సు ఏమిటంటే ధర్మబద్ధమైన యుద్ధాన్ని చేయటమే శ్రేయస్సు. ఎలాగా? ఆ స్వధర్మాన్ని ఎప్పుడైతే అనుష్ఠించాడో రాగద్వేషాలు జోలికి